పెళ్ళిళ్ళ కోసం చైనా పడుతున్నటువంటి తంటాలన్నీ ఇన్ని కాదు. అక్కడ చివరికి కొన్ని మార్కెట్లు వెలిసాయి. ఎలాగా మనం కూరగాయలు కొనడానికి వెళ్తాం కదా! మనకు నచ్చినటువంటి కూరగాయలు కొనుక్కొని డబ్బులు ఇచ్చేసి వస్తాం కూరగాయలు తెచ్చుకొని. అదే విధంగా ఇక్కడ ఎట్లా అంటే అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులు వారాంతంలో శనివారం, ఆదివారం ఈ మార్కెట్లకు వచ్చి వాళ్ళకి కావలసినటువంటి రెజ్యూమ్ తీసుకొని వీళ్ళేమొచ్చేసి అవతల అమ్మాయికో అబ్బాయికో రెజ్యూమ్ ఇస్తారనమాట. అంటే అటువైపు తల్లిదండ్రులకి వీళ్ళ రెజ్యూమ్ ఇస్తారు, వీళ్ళకేమొచ్చేసి అటువైపు తల్లిదండ్రులు వీళ్ళకి రెజ్యూమ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత టాలీ చేసుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత. అబ్బాయి అమ్మాయి ఆ యొక్క ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాలకు సంబంధించి, వయసుకి సంబంధించి, కుటుంబాలకు సంబంధించి అవన్నీ టాలీ అయితే ఒకరికొకరు సంబంధం కలుపుకుంటారు. టాలీ కాకపోతే నో చెప్పుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళి కొన్ని రెజ్యూములు తెచ్చుకుంటారు. అలా ఒక్కొక్క తల్లిదండ్రులు 5 6 రెజ్యూములు తెచ్చుకొని ఆ రెజ్యూములు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి టాలీ చేసుకొని ఏదైనా సెట్ అవుతుందేమో చూసుకుంటారనమాట. ఈ విధమైనటువంటి ట్రెండ్ ఇప్పుడు చైనాలో నడుస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకోలేదు. పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లల పెంపకాలు, మిగతా ఆర్థిక పరిస్థితి అంతా కూడా భారంగా మారిపోతుంది అని చెప్పి చాలామంది పెళ్ళిళ్ళకి దూరం అయిపోవడంతో చైనా ప్రభుత్వం ఏమొచ్చేసి పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి అని ఎన్నో రాయితీలు కూడా ఇస్తుంది. పిల్లలు కనే వారికి ఇలాంటిది, హనీమూన్కి వెళ్ళడానికి ఉచిత ట్రిప్పు, అలాగే ప్రతి ఒక్కరూ పిల్లలు కన్న వారికి ఉద్యోగంలో కొంత రాయితీలు ఇలాంటివి ఇవ్వడంతో ఇప్పుడు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అందుకే భారతీయ వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో మీరు చూసుకోవాలి. ఈరోజు చాలామంది ప్రేమ వివాహాలు చేసుకొని సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఫెయిల్ అయిపోతున్నటువంటి వారు ఎక్కువ. ఎందుకు మన వ్యవస్థ ఈరోజు ఈ వివాహ వ్యవస్థ ఇంత గొప్పగా ఉందంటే ఆ రోజు పెద్దలు కుదిర్చినటువంటి వ్యవస్థ. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారని మీరు ఎక్కడ అంటారు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రమే బాగుంటారని మీకు ఎలా తెలుసు? అందులో 10% మాత్రమే సక్సెస్ అవుతున్నారు, మిగతా వాళ్ళు సక్సెస్ కాలేదు. మన వాళ్ళు పెళ్లి చేసింది ఏంటి అంటే ఒక అబ్బాయికి అమ్మాయికి 5-6 సంవత్సరాల గ్యాప్తో చేస్తారు. అలాగే ఏదైతే ఇప్పుడు మన వ్యవస్థ ఇప్పుడంటే ఓకే 25 సంవత్సరాలు, కానీ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు. అలా చిన్నప్పుడే పెళ్లి చేసేయడం అంటే కాపురానికి పంపించడం కాదు, అది బాల్య వివాహమే. కానీ అది ఎటువంటి విధంగా కూడా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే అమ్మాయి ఉండేది. అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత 16-17 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్బాయి ఇంటికి పంపించేవాళ్ళు. కానీ అంతకుముందే పెళ్లి చేసేవాళ్ళు 5-6 సంవత్సరాల కాలంలో. ఎందుకంటే అమ్మాయికి ఇంకొక అబ్బాయి మీద మోజు ఉండకూడదు, అలాగే ఇటువంటి ఆకర్షణ ఉండకూడదు. ఇటువైపు అబ్బాయి కూడా తన భార్య పలానా అమ్మాయి అని చెప్పి ఎటువంటి ఇది ఉండేది కాదు. దానివల్ల ప్రేమ వివాహాలు తక్కువ. ఇప్పుడేమొచ్చేసి మనం విడిగా మొత్తం పాశ్చాత్య సంస్కృతిని మీద ఎక్కించుకున్నాం. వాళ్ళు ఏమొచ్చేసి మన సంస్కృతి వైపు వెళ్తున్నారు. మనమేమొచ్చేసి దరిద్రాన్ని అంటగట్టుకొని ఇలా ఉన్నాం. ఈరోజు మన వివాహ వ్యవస్థని ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు, అలాగే రెడీ అవుతున్నారు. ఎంతోమంది విదేశీ యువతులు కూడా ఈరోజు మన దగ్గరకు వచ్చి మన దేవాలయాల్లోనూ మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వివాహాలు చేసుకుంటున్నారు. ఈరోజు పక్కనే ఉన్నటువంటి చైనాను మీరు చూడండి, 150 కోట్ల జనాభా, మనలాగే కదా, 147 కోట్లు 146 కోట్లు. మరి అంత జనాభా ఉన్నటువంటి చైనాలో కూడా మరి ఈ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చింది? వివాహ వ్యవస్థ అనేది ఎప్పటికీ కూడా గొప్పదే. మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది. కాకపోతే మనకే బయట ఏదో దూరపు కొండ నులుపు అన్నట్లుగా పనికిరాని సంస్కృతులన్నీ మీద నెక్కించుకొని దరిద్రంగా తయారవుతున్నాం.